ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యెషయా గ్రంథం 7:14 ప్రార్థన. కృపగలని మా తండ్రి దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. మాకు నిత్యము తోడుగా ఉండుటకు ఇమ్మానుయేలు దేవుడుగా ఈ లోకానికి వచ్చిన మా తండ్రి, ఈ దినం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రతి వారికి నువ్వు తోడుగా ఉండి నాయన నీ కృపలో వర్ధల చేయండి. అత్యధిక దీవెనలతో నింపండి ప్రభా. నిత్యం నీ సన్నిధి ఉంచండి అయ్యా. సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కందృష్టి బిడ్డల మీద ఉంచి కాపాడుతూ నాయన నూతన ఆశీర్వాదాలతో నింపండి. ఆనందాన్ని, సంతోషం కలిగి ప్రతి వారు ముందుకు సాగుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో సంతోషాన్ని దయచేయండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మేలుతో నింపండి. అలాగే నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి ప్రభా. నా దేశాన్ని రక్షించండి. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూస్తున్నారని మరొక మాట యెషయా గ్రంథం 9 ఆయన 2వ మేము చూడగలం. కనుక ప్రభా నా తండ్రి, చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించండి, ఆత్మతో నడిపించండి, ఆత్మ ఇచ్చి రక్షించండి. దేవానికి వందనాలు. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించు. నీ రాకడ కొరకు అందరిని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమేన్.